ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఎన్నడూ నువ్వు కని విని ఎరుగినటువంటి సందేశం నీకోసం తీసుకొచ్చానమ్మా. ఈ సందేశం వినకుండా వెళ్ళకు. నీకోసం అద్భుతం జరగబోతుంది. నువ్వు కోరుకున్నటువంటి నెరవేరే ఒక అద్భుతమైన దిశ అనేది నేను నీకు ఏర్పరిచాను. ఆ మంచి రోజు ఎప్పుడు, ఆ దిశ ఏంటి అని వివరంగా నువ్వు తెలుసుకోవాలి కదా. కాబట్టి బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా విని తీరాలి బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఇప్పుడు నేను అందిస్తున్న ఈ గొప్ప సందేశం నీకోసం మాత్రమేనమ్మా. ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా నీకోసమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు. నీ జీవితంలో ఒక అద్భుతం తప్పకుండా జరగబోతోంది. అది నీకది రేపటి రోజున ఖచ్చితంగా తెలిసే తీరుతుంది. మనసు ఆనందపడేలా ఉంటుంది బిడ్డ. నీ సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా లభించే ఏర్పాటు నేనే చేస్తానమ్మా. నువ్వు కని విని ఎరుగునటువంటి ఆనందకరమైన శుభవార్త, అద్భుతం నీ జీవితంలో నీ ముందుకు తీసుకువెళ్ళాలనే వచ్చాను. ఈ వార్త విన్నాక నీ మనసు ఎంతగానో పులకరిస్తుంది. నా ఆలయానికి నన్ను దర్శించుకోవటానికి పరుగు పరుగున వచ్చి నాకు నమస్కరించి ధన్యవాదాలు అని కూడా చెప్పుకుంటావు. గొప్ప శుభవార్త బిడ్డ, ఈరోజు నీ కోసం తీసుకొచ్చాను. నీ జీవితంలో ఎనలేనటువంటి కష్టాలను ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూ వచ్చావు. ఇప్పటి నుంచి అవన్నీ కూడా నీకు పూర్తిగా తొలగించి నీకు మంచి మార్గంలో నడిపించబోతున్నాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఒక ప్రశ్న మొదలైంది కదా. అవును బాబా, నిజమే, నా జీవితంలో కూడా అద్భుతాలు అనేటివి జరుగుతాయా అని. ఇది అక్షరాలా కూడా సత్యం బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళాలని, నిన్ను అదృష్టాలని కాలదన్నుకోకు. మంచి కోసమే చెప్తున్నాను. నీ అదృష్టాన్ని నీకు చెప్పబోతున్నాను. ఈరోజు చెప్పేటువంటి ఈ సందేశం కేవలం సందేశంలో మీరు తీసుకోవద్దు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, ఏవైనా సరే, ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలితం కావచ్చు, ఏదైనా కానీ ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నట్లు దగ్గర నుంచి గడిచిపోయేటువంటి ప్రతి విషయానికి ఈరోజు సందేశం రూపంలో నీకు తెలియపరుస్తాను. కాబట్టి మనసు పెట్టి విను. అప్పుడే నీకు ధ్యాస పెట్టి వింటేనే అర్థమవుతుంది.
ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే తెలుసుకో తల్లి. నీ జీవితంలో నువ్వు చాలా అంటే చాలా అతి మంచితనం వల్ల చాలా కోల్పోయావు. వస్తువులే కావచ్చు, బంధాలే కావచ్చు, నువ్వు కోరుకున్నటువంటిది ఏదైనా సరే కోల్పోయావో, అవన్నీ కూడా కేవలం అతి మంచితనం వల్ల అని తెలుసుకో. చాలామంది నిన్ను మంచిదానివి, నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తివి అయినా కూడా కాదనటం లేదు. కానీ అవసరానికి మించి కూడా అతి మంచితనం అనేది మంచిది కాదు బిడ్డ. చేయవలసిన దానికంటే అతిగా చేసినా ఎక్కువగా చూసేటువంటి అతి మంచితనం వల్ల కొన్ని పనుల వల్ల చాలా నష్టపోయావు. ఇప్పటి వరకు అందరికీ కూడా నువ్వు నమ్మావు. చివరగా నా అనుకున్న వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయావు. మోసపోవటమే కాకుండా మరలా వారితో మాట్లాడకపోతే ఏమనుకుంటారు అనే ఒక భయంతో కూడా నా దగ్గర నువ్వు అవ్వాలనుకుంటున్నావు. మనకి ఏదైనా అవసరం వస్తే వారి దగ్గర చేయి పెట్టాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది కదా, అవసరం ఉంటుంది కదా అని మొహమాటంతో కొంతమంది బంధాలను నువ్వు వదులుకోలేకపోతున్నావు కదా. నిజమే, నిజమే తల్లి. ఈరోజు కోపడ్డాలనుకుంటావు, తిట్టాలనుకుంటావు, మళ్ళీ ఆలోచిస్తావు. తిడితే రేపటి రోజున వాళ్ళు నాకు అవసరం వస్తే నేను ఎలా వెంటనే వాళ్ళని అని ఆలోచిస్తావు. వెంటనే దిగాలు పడిపోతావు, వెంటనే సతమతమైపోతావు, భయపడిపోతావు, ఆందోళన ఏమీ చేయలేక గమ్మున కూర్చుంటావు. వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి మాటల్ని పూర్తిగా నువ్వు మర్చిపోయి మళ్ళా వారి వెంట వెళ్ళిపోయి వారు చేసేటువంటి పనులకు దగ్గరగా ఉండి చూస్తూ ఉంటావు. ఒక చేప వలలో ఏ విధంగా అయితే చిక్కుకుపోతుందో అదే విధంగా చిక్కుకుపోతావు. నువ్వైతే అలా చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటావు తల్లి. నువ్వు అయోమయ పరిస్థితుల్లో గిలగిలా కొట్టుకుంటూ కొంతమంది వ్యక్తులు కూడా నిన్ను దూరం చేసుకోలేక అలా ఎప్పటికీ కూడా ఏ బంధాన్ని నమ్మాలి, అసలు ఏ బంధం నిజమైనటువంటి బంధం, అసలు బంధాలు, అలాగే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని నువ్వు ఒక నిర్ణయానికే రాలేకపోతున్నావు చూడు. నీకొక అపోహ మాత్రమే ఉంది తల్లి. అపోహ. నువ్వు ఈ బయటికి రాలేకపోతున్న అపోహలో నుంచి ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసేటువంటి విషయాల్లో నీవు అన్ని విషయాల్లో కూడా బాగా అప్రమత్తంగా ఉండేటువంటి నీవు కొన్ని విషయాలు మాత్రం నిర్ధారణ చేసుకోలేకపోతున్నావు. ఎవరు ఏంటి అనేది. అలాగే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారే నిన్ను రకరకాలుగా బాధపెట్టి ఇంకా మోసం చేసి నిన్ను చాలా తక్కువ స్థాయికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టు. దూరం చేసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచించొద్దు. దూరం పెట్టే బిడ్డ. అసలు నువ్వు ఒక చిన్న పిల్లవాడిలా పదే పదే తెలియపరచడానికి నువ్వు చిన్నపిల్లాడివా? ఒకరి చేతిలో మోసపోతున్నావు అంటే మరొకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఆ మోసం నుంచి బయటికి రావాలి కదా. వారి చేతుల్లో పదే పదే ఎందుకు మోసపోతున్నావు? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? అసలు ఒక్కసారి నువ్వు ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు, అసలు ఒక చిన్న పిల్లాడు ఏదైనా సరే తగిలిన చోట గాయం అంటే పదే పదే తగులుతూ ఉంటే ఆ పిల్లవాడికి తెలుస్తుంది కదా, అక్కడికి వెళ్ళకూడదు గాయం అవుతుంది అని. అక్కడికి వెళ్ళటం ఆ గాయం అవుతుందని ఆ పిల్లవాడికి తెలిసినప్పుడు నీకు తెలియదా చెప్పు? పదే పదే వారి చేతుల్లో మోసపోతున్నావని ఎంత పెద్ద వ్యక్తివయ్యావు. ఆ మనిషి చేతిలో ఎందుకు తల్లి మోసపోతున్నావు? ఇదంతా కూడా నువ్వు పక్కన పెట్టాలి. తెలుసుకోలేకపోతున్నావు అంతే. ఏదో భయం నిన్ను అవుతుంది. ఒక్కసారి మనం ఎదురు దెబ్బ తిన్నటువంటి ఆ దెబ్బలు తగిలినప్పుడు నువ్వు ఎందుకు పదే పదే ఆ వలలో చిక్కుకొని ఇరుక్కొని పోతావు? వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. వారు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు మాత్రం వారిని వెంట పరిగెత్తుతూ ఉంటూ వెళ్ళాలా చెప్పు? అలాగే నీకు దక్కవలసినటువంటి గౌరవ మర్యాదలు అదృష్టాలన్నీ సైతం వాళ్ళు దక్కించుకోవాలని చూస్తున్నారు. అలాగే వాళ్ళు నీకు ఏదో దక్కవలసినటువంటి గౌరవ మర్యాదలు అదృష్టాలన్నీ సైతం వాళ్ళే దక్కించుకుంటున్నారు. అది కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. నీది నీ చేతులారా నువ్వే కాళ్ళదనుకునేలా చేస్తున్నావు. అలాంటి వ్యక్తులు నీకు అవసరమా చెప్పు? నువ్వు అసలు ఎందుకు ఇంతలా ఆలోచించాలి? నువ్వు ఎందుకు చెప్తున్నాను అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. బాధే బాబా, ఏంటి బాబా ఇలా అంటున్నారు? బంధాలని దూరంగా ఉండమని చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దు. బంధాలకు దూరమమ్ము అని నేను చెప్పట్లేదు. కొంచెం అవకాశవాదులకు దూరంగా ఉండమని చెప్తున్నాను. నీ బంధాలను నిలుపుకున్న నీ అవకాశవాదులకి దూరంగా ఉంటే మంచిది. చాలా అవసరమైనటువంటి ముఖ్యమైన మాట తల్లి. ఖచ్చితంగా విను.
నీ జీవితానికి అమూల్యమైనటువంటి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అసలు నీకు ఏదైనా సరే సరైన మార్గం నడిపించే బాధ్యత నేనున్నాను కదా. నీ కష్టాన్ని, బాధను, కన్నీళ్లను ప్రతిదీ నాతో వింటున్నావు కదా, చెబుతున్నావు కదా. అయినా సరే ఇతరులకు నువ్వు ఆ విషయాలను పంచుకొని చులకన భావంతో అయిపోతావు. చెప్పు, వాళ్ళు చులకనగా నిన్ను చులకన దృష్టిలో ఎందుకు అవ్వాలి చెప్పు? నీ భావాలు వారికి ఎందుకు తెలపాలి చెప్పు? ఇవన్నీ కూడా అక్షరాల నీ తప్పులే. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది. నీవు ఎవరూ లేనప్పుడు అనుకోవద్దు, ఈ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. అసలు జీవితం అంటేనే చాలా చిన్నదమ్మా. అందులో కష్టసుఖాలు, బాధలు, సంతోషాలు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ అనుభవించలేని ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా నువ్వు గుర్తు తెచ్చుకో. ఒక్కసారి ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ, కన్నీరు, సంతోషం అన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. అలా ఎప్పటికీ కూడా ఉండకు. సరైనది నీకు ఏదైనా సరే మంచి మార్గం నడిపిస్తే నేనున్నప్పుడు నువ్వు సంతోషపు మార్గంలో నడువు. సంతోషంగా ముందుకెళ్ళు. నిన్ను నడిపించే గురువు నేనున్నాను కదా. జీవితంలో వారు ఎంత బాధ పెట్టారో, నీ కుటుంబ సభ్యులముని మధ్య ఏ విధంగా కనీసం గౌరవం కూడా నీకు లేకుండా చేశారో నీకు తెలియదా చెప్పు? రకరకాలుగా అవమానించారు. నీకు గుర్తులేదా బిడ్డ? తెలిసి మళ్ళీ ఎందుకు ఆ బురదలో అడుగు వేయాలనుకుంటున్నావు? నీ యొక్క గౌరవాన్ని కాపాడుకో, ధైర్యాన్ని తెచ్చుకో. ఇలా నేను నిలబెట్టుకోలేకపోతున్నానని మాత్రం బాధపడకు. ప్రతిసారి నిన్ను ఎక్కువ నిలదీస్తూ ఉంటే నీకు కూడా సహనం అనేది కోల్పోవా? సహనం అనేది ఎన్ని రోజులు అలానే ఉంటుంది చెప్పు? నేను మాత్రం సహనంగా ఉండు బిడ్డ అని అంటూనే వెంటనే సహనంగా ఎన్ని రోజులు ఉండాలి బాబా అంటావు. కానీ ఇప్పుడు వారు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా కూడా, దూరం పెట్టినా, అలక్ష్యం చేసినా, నిన్ను మోసగిస్తున్నా సరే వారి వెంట వెళ్తూ ఉన్నావు. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎన్నిసార్లు నిన్ను వద్దన్నా నీ మనసుకు అక్కడికి వెళ్ళి ఉన్న అదే వలలో చిక్కుకుపోయి అక్కడే ఆగిపోతే నీ యొక్క మిగతా సంతోష జీవితం ఎలా అనుభవిస్తావో చెప్పు? అందుకే నిన్ను ఇంతలా ప్రేరేపిస్తున్నాను తల్లి. ఒక్కసారి కళ్ళు తెరుచుకో. ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని బుర్రపెట్టి ఆలోచించు. చాలా తేలికగా ఉంది కదా, చాలా తెలివైన దానివి కదా, మరి మోసపోతున్నావు అంతే. ఇది నా బాబాకి నచ్చటం లేదు, ఎవరు ఎలాంటి వారో తెలియకుండా తెలుసుకోలేకపోతున్నానే అని బాధ. నీ బంధం కోసం పాకులాడుతున్నావు. మంచిదే, కానీ ఆ బంధం నీకు నిజాయితీగా ఉందని కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. చూడు తల్లి, ఎప్పుడూ కూడా అతి మంచితనం వల్ల ఏదైనా కానీ పోగొట్టుకోవటం అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే కేవలం మంచితనం ఉండొచ్చు, అది మంచితనం అనే చాలా ప్రమాదకరం కదా. ఎన్ని రకాలుగా నిన్ను ముంచేస్తుంది, ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు. చిన్నప్పటి నుంచి ఎన్నో బరువు బాధ్యతలను మోసావు, అలాగే ఎంతోమంది గుణపాఠాలను నేర్చుకున్నావు. కానీ నా అనుకున్న వాళ్ళ చేతిలో చాలా దారుణంగా మోసపోవటం చూస్తుంటే నీ బాబాకు నిజంగా కష్టంగా ఉందమ్మా, బాధగా ఉంది. కుటుంబాన్ని నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో ఈ బాబా కూడా నీకు అంత ప్రాధాన్యత ఇస్తాను. ఇలాగే నీకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులను నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. కానీ నువ్వు నీకు దక్కవలసినటువంటి అదృష్టాన్ని, గౌరవాన్ని, విలువని నీ చేతులారా నువ్వే కాళ్ళదనుకుంటున్నావు. కొంతమంది వ్యక్తుల బంధాల కోసం పాకులాడుతూ ఉన్నావు. ఏ బంధం లేకుంటే ఎవరు నీకు సహాయం చేయరు. కేవలం నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకోవాలి తల్లి. వారు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే అది జరగని పని బిడ్డ. అందుకే చెప్తున్నాను, ఎవరి దయా దాక్షణ్యం మీద నువ్వు అవసరం లేదు. నిన్ను నువ్వు కాపాడుకో, నీ విలువలు నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీ కుటుంబాన్ని కూడా కాపాడుకో. బంధాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ అవసరమే కాదు, అది అనవసరమైన పరిస్థితుల్లో అస్సలు అవసరం లేదు. కొంతమంది నిజమైనటువంటి ప్రేమను కనిపించేలా చేస్తారు, అది మంచిదే. అలాంటి వారిని వదులుకోమని నేను చెప్పను కదా. నటించే వారి ప్రేమనే వదులుకోమంటున్నాను. ఎక్కువగా నీ మంచి కోరి నీ మంచి మాటలు చెబుతూ ఉంటారు, వారిని వదులుకోవద్దు. ఎవరు అనవసరమైన మాటలు చెబుతూ నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉంటారు కదా, వారిని మాత్రం దూరంగా ఉంచు. నీ బాబాయ్ ఈరోజు ఈ మాట చెప్పాను అంటే ఖచ్చితంగా నీ కోసమని గుర్తుంచుకో, నీ జీవితం కోసమని మాత్రమే తెలుసుకో. అవకాశవాదులు ఎలా ఉంటారో తెలుసా? నిన్ను విపరీతంగా పొగడటం, నిన్ను
సమయాల్లో నిన్ను మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా దయగల దానివి అన్నట్లు నిన్ను పొగుడుతూ ఉంటారు. అలాంటి పొగడ్తలకు ఎప్పుడూ పడిపోవద్దు. అలాగని నిన్ను మంచి కోరే వాళ్ళు ఒక మాట అన్నారంటే వారిని దూరం చేసుకోవద్దు. వారు నీకు శత్రువులు కాదు తల్లి. నిన్ను ఎవరైనా ఒక మాట కటువుగా చెప్పి తిడతారో వారే నీ వాళ్ళు అని గుర్తుంచుకో. అలాంటి వారికి జన్మ జన్మలని మర్చిపోవద్దు, జీవితాంతం వదులుకోవద్దు. నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే మంచితనం వల్ల ఇప్పటికే ఆస్తిపాస్తులు నువ్వు దూరం చేసుకున్నాను, కొన్ని నిజమైనటువంటి స్నేహితులు కూడా దూరం చేసుకున్నావు. కానీ ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారో వారిని మాత్రం నువ్వు దూరం చేసుకోలేకపోతున్నావు. ఎవరైతే నీ అదృష్టాన్ని కాలదన్నుకోమంటున్నారో వారిని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. వారికి దూరంగా ఉండలేక అవస్థలు పడుతున్నావు. నిజంగా చాలా బాధగా ఆశ్చర్యంగా ఉంది బిడ్డ. కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా జాగ్రత్త పాటించి తీరాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్త పాటించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్న దానివి అవుతావు. బిడ్డ, క్షమించరానంత తప్పునైతే నువ్వు చేసుకుంటావు తల్లి. అలాంటి పాపాన్ని నువ్వు మూటగట్టుకుంటావు. అలాగే నీ యొక్క నేరాన్ని భగవంతుడు చూపితే భగవంతుడి మీద అది ఎప్పటికీ కూడా మంచిదే అనిపించుకోదు కదా. నీవు చేసిన తప్పు భగవంతుని మీద రుద్దటం మంచిది కాదు. నీ యొక్క నష్టాన్ని నువ్వే చవిచూడాలి. ఆ తప్పు తెలుసుకొని జాగ్రత్త పడాలి. అందుకే నీ సాయి తండ్రిగా ఇన్ని విధాలుగా నీకు జాగ్రత్తలు చెప్తున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక్కసారి నువ్వే ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. మునపటికంటే నువ్వు చాలా బెటర్ అయ్యావమ్మా. మునపటికంటే నువ్వు చాలా ఎక్కువగా జ్ఞానంతో తెలివి తక్కువ దానిలా మిగిలిపోతావని అనుకోలేదు. నువ్వు చాలా తెలివైన వాడివి కదా, చాలా తెలివిగల వాడివి. అంతులేని అంతు చూసేంతవరకు నిద్రపోనటువంటి మనస్తత్వం నీది. మరి ఇంతటి చురుకైన తెలివైన నీకు అతి మంచితనం, మొహమాటం కొంతమందిని దూరం చేసుకోలేకపోతుంది. కొంతమందిని మాటలు నమ్మి జీవితాన్ని మోసపోవలసి వస్తుంది. ఈ విధంగా నువ్వు నిన్ను మోసం చేసుకోమని అనుకోలేదు. నేను ఎప్పటికీ కూడా అనుకోను తల్లి. ఇప్పటికైనా మించిపోయింది లేదు బిడ్డ. నీ జీవితం నీకిష్టం వచ్చినట్లు మలుచుకున్నావు అంటే నీ బాబా ఒప్పుకుంటానా? ఇది నా ప్రియమైన బిడ్డ జీవితం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నప్పుడు నువ్వు ఎవరి వల్ల మోసపోతుంటే నేను చూడలేకపోతున్నాను. జాగ్రత్త తల్లి. కాబట్టి నువ్వు కూడా కాస్త అప్రమత్తంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకో. నీ వారెవరు, పరాయి వారు ఎవరు అని తెలుసుకొని నీ కుటుంబంతో సంతోషంగా జీవించు. నీ కుటుంబంలో చిచ్చు పెట్టేవారికి నువ్వు దూరంగా ఉండు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సందేశం నీకోసమని గ్రహించి ఆలకించి విన్నావు కదా, పాటించు తల్లి. ఈ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. నీ బాబాపై నమ్మకంతో ఉండమ్మా, నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.